మద్యం తాగి వాహనం ఎక్కాలంటే భయం వేస్తోందా? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే పరువు పోతుందని ఆలోచిస్తున్నారా? ఇక మందు బాబులకు ఏ దిగులు అక్కర్లేదంటోంది పోలీస్ శాఖ. ఇంతకీ పోలీసులు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటో చూద్దాం. ఎంతైనా తాగండి, తాగి తెగ ఊగిపోండి, మద్యం మత్తులోనే సేఫ్ గా ఇల్లు చేరడం ఇక పక్కా. ఇదే మందుబాబులకు పోలీసులు ఇస్తున్న బంపర్ ఆఫర్. మందుబాబులు మత్తులో వాహనాలు నడిపి జనం ప్రాణాలు తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఈ సమస్య పరిష్కారంపై ఎంతో కసరత్తు చేశారు పోలీసులు. చివరికి మన ట్యాక్స్ పేయర్లకు ఓ ఆఫర్ ఇచ్చారు. పరిమితికి మించి మద్యం తాగిన వారిని గుర్తించేందుకు ఇకపై బార్లు, పబ్బుల్లోనే బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయనున్నారు. ఎవరైనా నిర్ణీత మోతాదుకి మించి తాగితే వారిని క్యాబ్లో ఇంటికి పంపేలా చర్యలు చేపడుతున్నారు. బార్లు, పబ్బులకు బృందంగా వచ్చే వారిలో ఒకరు మద్యం తాగకుండా ఉండి మిగతా వారిని ఇళ్లకు సురక్షితంగా చేర్చేలా అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు, కస్టమర్లకు విచ్చలవిడిగా మందు పోసే బారు, పబ్బు ఓనర్లకు వారిని సురక్షితంగా ఇళ్ల దగ్గర దిగబెట్టే బాధ్యతను అప్పగించే ఆలోచన చేస్తున్నారు. బార్లు, పబ్బుల్లో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించే అంశంపై వాటి యజమానులతో చర్చించారు పోలీసులు. బ్రీత్ అనలైజర్ల వినియోగంపై ట్రాఫిక్ పోలీసులతో బార్లు, పబ్బుల్లోని సిబ్బందికి శిక్షణ కూడా ఇప్పించబోతున్నారు. అటు బార్లు, పబ్బులకు లైసెన్సు జారీ చేసే సమయంలోనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ తప్పనిసరి అనే నిబంధన చేర్చబోతోంది ఎక్సైజ్ శాఖ. ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే పార్టీల్లో మద్యం తాగిన వారు ఇంటికి సురక్షితంగా చేరేందుకు ఆయా బార్లు, పబ్బులు ప్రత్యేక వాహనాలు సమకూరుస్తూ వస్తున్నాయి. అదే విధానాన్ని రోజూ కొనసాగిస్తే రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిబంధనలు మరో వారం రోజుల్లో అమల్లోకి రాబోతున్నాయి.